రామాయణం ఉత్తరాఖండ 75 సర్గ. ఇక్కడ శ్రీరాముడు పుష్పక విమానం మీద అన్ని వైపులా సంచరిస్తూ అధర్మానికి పాల్పడిన వాడిని వెతుకుతున్నారు. దక్షిణ దిశయందు అధోముఖుడై తపస్సు చేస్తున్న ఒక వ్యక్తిని ఆ రాముడు గమనించాడు. నారదస్యాతు తద్వాక్యం శ్రుత్వా అమృతమయం తథా ప్రహర్షం అతులం లేవే లక్ష్మణం చేదమబ్రవీత్. నారదుడు చెప్పిన అమృతతుల్యమైన ఆ మాటలన్నీ విన్న తర్వాత రాముడు సంతోషంతో మళ్ళీ లక్ష్మణుడితో ఇలా చెప్తున్నాడు. గచ్చ సౌమ్య ద్విజశ్రేష్టం సమశ్వాసయ సువ్రతం బాలస్య తు శరీరం తత్ తైలద్రోణ్యాం నిధాపయ. ఓ లక్ష్మణ, నిష్ఠా గరిష్ఠుడైన ఆ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఊరడించు. మృతి చెందిన తన కొడుకు ఒక్క కళేభరాన్ని ఆ నూనె తైలంతో ఉన్న అందులో పెట్టింపు అన్నాడు. గంధేశ్చ పరమోధార్యేహ తైలైశ్చాపి సుగంధిభిః యథా నా క్షీయతే బాలః తదా సౌమ్య విధీయతాం. నాయన లక్ష్మణ, ఆ బాలుడొక్క శరీరం దెబ్బ తినకుండా దాన్ని మళ్ళీ ఆ తైలంలో కూడా సుగంధాలతో ఉన్న సువాసనలమయంగా ఉన్న తైలంలోనే భద్రంగా జాగ్రత్తగా ఉంచాలి. యథా శరీరో బాలస్య గుప్తః సంశిష్ట కర్మణః విపత్తిః పరభేదో వా న భవేచ్చ తథా కురు. నిపుణులైన వారి చేత దానికి భద్రం కలిగిస్తుడు. ఆ అవయవాలన్నీ ఎక్కడా ఏమీ అవ్వకుండా, శరీర భాగాలు ఎక్కడికక్కడ మళ్ళీ పట్టుకుని గట్టిగా కూడా అవ్వకుండా, దాని రూపంలో మార్పులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పాడు. ఏవమాదిశ్య కాకుత్సో లక్ష్మణం శుభలక్ష్మణం మనసా పుష్పకం దద్యౌ అగచ్చేతి మహాయసః. మనం ఎలా అయితే మరణించిన తర్వాత ఇంకో కాల వ్యవధి పిల్లలు ఎక్కడి నుంచైనా రావాలి అంటే వాళ్ళకి అంత్యక్రియలు జరిగే ముందు ఐస్ బాక్స్లో పెడుతున్నాం ఇప్పుడు. కానీ అప్పట్లో తైలంలో పెట్టారు. అయితే దశరథ మహారాజు యొక్క శరీరం కూడా భరతుడు వచ్చేదాకా తైలంలోనే పెట్టారు. మహాయశస్వి అయిన శ్రీరాముడు ఆ శుభలక్షణాల సంపన్నుడైన లక్ష్మణుడితో ఏ విధంగా అయితే ఆ శరీరాన్ని భద్రపరచని ఆదేశించాడో ఆ ప్రభు మాటలకి తగ్గట్టుగా ఆయన మళ్ళీ ఆ పనిలో పూనుకున్నాడు. రాముడు వెంటనే పుష్పక విమానాన్ని రా అని మానసికంగా దానికి ఆజ్ఞాపించాడు. ఇంగితం సతు విజ్ఞాయ పుష్పకో హేమభూషితః ఆజగామ ముహూర్తేన సమీపం రాఘవస్య వై. ఏదైతే రాముడు ఒక పట్టాభిషేకం అయిపోయిన తర్వాత పుష్పక విమానాన్ని తన యజమాని దగ్గరికి వెళ్ళిపోమని చెప్పాడు. అయితే మానసికంగా నాకు ఎప్పుడు అవసరమవుతుందో అప్పుడు స్మరిస్తాను, అప్పుడు రా అని చెప్పాడు. స్వర్ణంతో చేసిన ఆ పుష్పక విమానము శ్రీరామచంద్రుడు యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని క్షణకాలంలో ఆ రాముడి చెంతకు వచ్చి చేరింది. సోభ్రవిత్ ప్రణతో భూత్వా అయమస్మి నరాధిప వశ్యస్తవ మహాబాహో కింకరః సముపస్థితః. ఆ విమానం రాముడికి మహారాజా అని నమస్కరించి, ఇదిగో నేను వచ్చేసాను, నేను మీ సేవకుణ్ణి మహాబాహు, నా కర్తవ్యం ఏంటో చెప్పండి అంది. భాషితం రుచిరం శ్రుత్వా పుష్పకస్య నరాధిపః అభివాద్య మహర్షింస్తాన్ విమానం సోధ్యరోహత. అంతటా ఆ ప్రభు పుష్పకము చెప్పిన వినమ్రమైన మధురమైన మాటలు విని ఆ మనుష్వరులకు నమస్కరించి ఆ విమానాన్ని ఎక్కి కూర్చున్నాడు రాముడు. ధనుర్గృహీత్వా తూనీ చ ఖడ్గం చ రుచిరప్రభం నిక్షిప్య నగరే వీరౌ సౌమిత్రి భరత ఉభో. తర్వాత స్వామి ధనుర్బాణాలను ఆ తునీరములను దివ్యకాంతులతో మెరుస్తున్న తన ఖడ్గాన్ని పట్టుకుని నగర రక్షణ బాధ్యతలను లక్ష్మణ భరతుడికి అప్పగిచ్చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ మృతదేహాన్ని రక్షించే భారం లక్ష్మణుడికి అప్పచెప్పి నగరాన్ని రక్షించే భారమేమో లక్ష్మణ భరతుడికి సమర్పించేసి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు. ప్రాయాత్ ప్రతీచిం హరితం విచిన్వంశ్చ తతస్తతః ఉత్తరామ ఆగమచ్చీమ్రాన్ దిశాం హిమవతామృతాం. మొట్టమొదట ఆ ప్రభు శూద్ర తపస్వి కొరకు అక్కడ తిరుగుతూ ఉండగా అంతటా గాలించి మెల్లగా ముందు మంచులాగా కప్పేసిన ఉత్తర దిశకు చేరుకున్నాడు. అపశ్యమానస్తత్రాపి స్వల్పమప్యద దుష్కృతం పూర్వామపి దిశం సర్వాన్
అద్యాపశ్నరాధీప. ఆ దిశయందు ఏ మాత్రం కూడా దుష్కృత్యములు జరగకుండా ఉండటం అన్నది గమనించాడు ఆ మహారాజు. మళ్ళీ తూర్పు దిశ అంతటా కూడా మున్ అన్ని దిక్కులా అన్వేషించటం మొదలుపెట్టాడు. अपश्यामानस्तत्रापि स्वल्पमप्यदुष्कृतं पूर्वामपि दिशं सर्वाम् आदपश्यन् नराधीपः. అంటే ఉత్తర దిక్కుకు వెళ్ళి అక్కడంతా కూడా అన్నీ క్రమంగా బాగానే ఉన్నాయి అని గమనించి, పైగా ఇలా అక్కడ అంతలాగా గమనిస్తూ ఉంటే క్రమక్రమంగా మంచుతో కప్పబడినట్టుగా ఉత్తర దిశ కనిపిస్తుంది. అటు పక్కకు వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ అక్కడంతా బాగానే ఉన్నాయి, ఆ దిశలో ఏమాత్రమూ దుష్కృత్యాలు జరగట్లేదని గమనించాడు. తర్వాత అక్కడి నుంచి తూర్పు దిశగా వచ్చాడు. తూర్పు దిశగా వచ్చాక ప్రవిశుద్ధ సమాచారం అదర్శాతల నిర్మలం పుష్పకస్తో మహాబాహు తదా పశ్యన్ నరాధీపః. తూర్పు దిక్కు కూడా అంతా పూర్తిగా అన్వేషించాడు. ఆ పుష్పక విమానాలు అందున్న మహాబాహు అయిన శ్రీరాముడు సదాచార సంపన్నుల్లో కనపడుతున్న అద్దంలాగా నిర్మలంగా ఉన్న తూర్పు దిశను గమనించాడు. దక్షిణాం దిశమాక్రామత్తతో రాజర్షి నందనః శైవల్యస్యోత్తరే పార్శ్వే దదర్శాసు మహాత్మనః. అంతటా శ్రీరాముడు అక్కడ కూడా బాగా అన్వేషించాడు. అక్కడ అన్వేషించిన తర్వాత మళ్ళీ దక్షిణ దిశకు మరల్చాడంటే ముందుగా ఉత్తరం నుంచి మళ్ళీ ఇటు తూర్పుకొచ్చి తూర్పు నుంచి దక్షిణకి క్రమంలో వెళుతున్నాడు. తస్మిన్ సరసి తప్యంతం తాపసం సుమహత్తపః దదర్శ రాఘవః శ్రీమాన్ లంబమానా మధుముఖం. ఆ మహా సరస్సు ఆ మహారాజుకి కనిపించింది. అక్కడ ఉత్తర భాగంలో ఆ దిశలో శైవల పర్వతానికి మళ్ళీ ఉత్తర భాగంలో ఒక మహాసరస్సు ఆ మహారాజుకి కనిపించింది. అక్కడ శుభ లక్షణాలు సంపన్నుడైన శ్రీరాముడు ఆ సరస్సు తీవ్రంగా ఆ తపస్సు చేస్తున్న ఒక తాపస్విని చూశాడు దాని తీరంలో. రాఘవస్తముపాగమ్య తప్యంతం తప ఉత్తమం ఉవాచ సా తథా వాక్యం ధన్యస్త్వమసి సువ్రత. తపస్సు చేసుకున్న ఒక తపస్వి కనిపిస్తే ఆ తపస్వి అధోముఖుడై ఇక్కడ వేలాడుతున్నాడు. అంతటా ఆ రాముడు తీక్షంగా తపస్సు చేస్తున్న ఆ పురుషుడిని సమీపించాడు. కస్యాం యోన్యాం తపోవృద్ధ వర్తసే దృఢ విక్రమ కౌతూహలాత్వాం పృచ్ఛామి రామో దశరథిహ్యయం. వ్రత నిష్ఠ గరిష్ఠుడా, నువ్వు ఎంతో ధన్యుడవు. తపో వృద్ధుడా, నీ జన్మ ఎలాంటిది? అసలు నువ్వు ఏ జాతికి చెందిన వాడివి? నీ శక్తి సామర్థ్యాలు దృఢమైనవి. కుతూహలంతో నిన్ను ఇట్లా నేను అడుగుతున్నాను. నేను దశరథ మహారాజు ఒక్క కొడుకుని, నా పేరు శ్రీరాముడు అని చెప్పాను. కో అత్తు మనీషీతస్తుభ్యం స్వర్గలాభః పరోధవ వరాశ్రయో యథార్థత్వం తపస్యసి సుదుష్కరం యమాశ్రిత్య తపస్తప్తం శ్రోతుం ఇచ్చామి తాపసః. నా పేరు రాముడు అని చెప్పి నువ్వు తీవ్రమైన ఇలాంటి తపస్సుకు ఎందుకు ఆచరిస్తున్నావు? నువ్వు ఏ కోరికతో ఏ వరాన్ని ఆశించి ఈ తపస్సు చేస్తున్నావు? నీకు స్వర్గభోగాలు కావాలా, లేకపోతే వాటికన్నా మించింది ఏదన్నా ఆశించి ఈ దీర్ఘకాలము ఇంత దుష్కరం? అంటే ఇదంతా సులభమైనది కాదు. లేదా ఇంతకు ఏ కోరికతో ఇంత తీవ్రమైన తపస్సుకి నువ్వు పూనుకున్నావు? ఈ తపస్సు ఏ విషయం గురించి చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నీ నుంచే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అది నాకు చెప్పు అన్నాడు. బ్రాహ్మణో వాసి భద్రం తే క్షత్రియో వాసి దుచ్చయః వైశ్యస్తృతీయ వర్ణో వా శూద్రో వా సత్యవాగ్భవ. ఓ తపస్వి, నీకు మేలు జరుగుతుంది. నువ్వు బ్రాహ్మణుడువా, లేకపోతే అజేయుడైన క్షత్రియుడువా, లేకపోతే మూడో వర్ణానికి సంబంధించిన వైష్ణవుడువా, లేకపోతే శూద్రువా? నిజం చెప్పు. అంటే ఇక్కడ ఈ వర్ణం వాళ్ళు చేయొచ్చు, ఆ వర్ణం వాళ్ళు చేయొచ్చు అంటే ఒకళ్ళు ఉన్నతంగా చూసి ఇంకొకరిని తక్కువగా చూస్తున్నారు, భేదభావంతో పక్షపాతంతో చూస్తున్నారు అని కాదు.
అప్పుడు కొన్ని సహజంగా అప్పుడు 4 వర్ణాలు పెట్టారు అంటే, ఇప్పుడు ఎలా అయితే అర్హత, పాత్రత బట్టి శారీరకంగా బలంగా ఉన్నవాడినే క్షత్రియుడు చేశారు తప్పితే, ఇక్కడ బుద్ధిపరంగా బలంగా ఉన్నవాడు బ్రాహ్మణుడు. కొన్ని కొన్ని చదవాలంటే కొన్ని కొన్ని ఆహారాల నియమాలు ఉంటాయి బ్రాహ్మణులకి. ఆ నియమాలన్నిటి మితంగా ఆహారం తీసుకోవాలి, మితంగానే సుఖపడాలి, మితంగానే అన్నీ చేస్తూ ఉండాలి ఎల్లవేళలా. సూర్యోదయానికి పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో లెగటం, అన్ని స్నానాలు, ఇవన్నీ మంత్రాలు ఇన్ని ఇన్ని చెయ్యాలి అంటే ఆ శరీరం కూడా సహకరించాలి. వాళ్ళకే శారీరకంగా బలం ఉండాలి కానీ ఒకరితో యుద్ధం చేసే అంత బలం అక్కర్లేదు వాళ్ళకి. కానీ క్షత్రియులకి యుద్ధం చేసేలాగా కావాలి. అలాగే వైశ్యుడికి కూడా జ్ఞానం ఎక్కువ ఉండాలి. బిజినెస్ చేయటం అంటే మాటలు కాదు కదా, అవి వచ్చేవన్నిటిని తట్టుకుంటూ ఏది ఎక్కడ ఎలా చేసుకోవాలి, సామరస్యంగా అన్నీ వెళ్ళిపోవాలంటే కూడా అంతలాగా చూసుకోవాలి. అందుకే ఇక్కడ నువ్వు ఏ వర్ణానికి సంబంధించిన వాడి, ఇంత తీవ్రమైన తపస్సు చేయటం అన్నది నిజంగా బ్రాహ్మణులకి క్షత్రియులకు కూడా ఒక్కొక్కసారి సాధ్యం కాదు. అందుకే నీ మేలు కోరి నేను అడుగుతున్నా, నువ్వు ఏ వర్ణానికి సంబంధించిన వాడివి, బ్రాహ్మణుడువా, క్షత్రియుడువా, వైశ్యుడువా, శూద్రుడువా, నిజమే చెప్పు అని. ఇత్యేవముక్తః స నరాధిపేన హ్యావాక్షీరా దాశరథాయ తస్మై ఉవాచ జాతిం నృపపుంగవాయ యత్కారిణే చైవ తపః ప్రయత్నః. ఓ మహారాజు ఇట్లా అడిగిన తర్వాత అధోముఖుడై తపస్సు చేసుకుంటున్న ఆ వ్యక్తి దశరథుని కుమారుడైన ఆ రాముడైన మహాప్రభువుకు తన జాతిని గురించి, అసలు తన తపస్సు ఎందుకు చేస్తున్నాడు, ఏ కారణంగా చేస్తున్నాడు, ఏది కోరికతో తీవ్రంగా ఉండి ఇలా చేస్తున్నాడన్నది కూడా చెప్పటానికి అప్పుడు పూనుకున్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 75 సర్గా సంపూర్ణం.